పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాబు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే నిజంగానే పైకి పోతావు. చికరావు వస్తా. ఈ తింటే ఏడు జరిగిద్దని చెప్పావు. ఒంటికి చాలా మేలు చేస్తుందని చెప్పాను. ఇంకా చెప్పాడు తెలివి లేని వాళ్ళు తింటే తెలివి వస్తుంది అని చెప్పాను. ముఖ్యంగా రమణదోర ఏమన్నా కొత్త పథకాలు వేస్తున్నాడా? ఆ దేవర నిజంగానే మారాడా లేక మారినట్టు నటిస్తున్నాడా? అన్నట్టు కోణంగికి పిచ్చి తగ్గిందా? అశోక్ బాబు, మీరు ఊరెళ్ళినా పదే పదే ఇక్కడ సంఘటనలు ఆలోచిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ. ఏటంటారు? ఇందులో అనేదే ఉంది కమలి, అది నిజం కూడా. అవునా అశోక్ బాబు? నిజమే. కానీ నాకెందుకో ఈ అడవికి వచ్చిన తర్వాత మీరందరూ నాకు తోబుట్టువులాగా నా సొంత మనుషులాగా అనిపిస్తారు. అందుకే నేను ఎన్ని చోట్ల జాబ్ చేసినా ఇదే నా సొంత ఊర్లాగా అనిపిస్తుంది. నిజమే బాబు, మీరు కూడా మా సొంత మనుషులా అనిపిస్తారు. ఎంతగా మీరు మమ్మల్ని అభిమానిస్తున్నారంటానికి నీలు ఏ ఉదాహరణ. నీలుని మీరు మను విషయంలో హెచ్చరించారు. అందుకు మీరు 1-2 సార్లు మా వాళ్ళతో అవమానపడ్డారు కూడా. అయినా మీరు అవేం పట్టించుకోలేదు. ఎందుకంటే మేము మీ సొంత మనుషులు అనుకున్నారు కాబట్టి, మేము మీ మనుషులు అని నమ్మారు కాబట్టే. అవునా బాబు? కాదు కమలే, మేము మీ మనుషులం కాదు, మీరే నా మనుషులు. నాకింక ఎవరూ లేరు. నేను ఇక్కడికి రాకముందు ఒక అనాథిని అనే బాధ నన్ను తొలిచేది. కానీ ఇక్కడికి వచ్చాక నాకింతమంది బంధువులున్నారా అని అనిపిస్తుంది. అందుకే నేను మీ ఊరు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, వెళ్ళలేను కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు. వస్తా నీలు, వస్తా కమలి.
కిట్టబాబు, కిట్టబాబు, మా నూకాలం దగ్గర పడుతుంది. తెలుసు. మరి మీరు ఏమీ మాట్లాడటం లేదు. మీ బంధువులు ఎవరొస్తున్నారో ఏంటో తెలుసుకోవాలి కదా. మా బంధువులతో నీకు పనేంటి? ఏమీ లేదు బాబు, మాకు శాతైనంతలో మా మర్యాదలు మేము చేయాలి కదా. నిజమే అనుకో. నాకు తెలిసిండి ఎక్కువ మంది బంధువులు ఇక్కడికి రారు, ఎందుకంటే దూరం కదా, అందులో అడవి, అందుకని. ఎందుకు? వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది. ఎందుకంటే ఆ తర్వాత మాకు చెప్పలేదని చెప్పి మన మీద పడి ఏడిస్తే ఆ ఉసురు మనకెందుకు? అది నిజమేలే. ఇదిగో తిమ్మప్ప, నిజం చెప్పేస్తున్నాను. నా కొడుకు పెళ్లికి నేను తప్ప ఇంకెవ్వరూ రారు. అదేంటి బాబు? ఎవరూ రారంటే ఆ పెళ్లి కొడుకు రాడని కాదు, వీడు కూడా వస్తాడు, కానీ ఇంకెవరూ రారు, అంతే. మీ పెళ్లి ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఇక భోజనాలు అంటావా? సాయంత్రం పూట నేను తినేది 2 ఇడ్లీలు, ఇంత సాంబారు, అంతే. కాబట్టి నీ పెళ్లి ఖర్చు ఎంత? 2 ఇడ్లీలు, సరేనా? బాబు, మీరు నా మీద జాలి చూపిస్తున్నారా, లేకపోతే నన్ను సులకం చేసి మాట్లాడుతున్నారా, లేకపోతే వెటకారంగా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. దయచేసి నాకు కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి. అది నేను చెప్తాను. చూడు బావా, మేం నీకు పెళ్లి ఖర్చు తగ్గించాలనుకున్నాం. అందుకే ఈ పెళ్లికి ఇంకెవ్వరూ రారు. ఒకవేళ వచ్చినా నీ ఇంటి భోజనం ఎవ్వరూ తినలేరు కూడా. ఎందుకు అంటే మా వాళ్ళకి ముష్టి వేయడం తప్పితే ముష్టి వాళ్ళ దగ్గర తినడం తెలీదు. అంత ముష్టి సంబంధం ఎందుకు చేసుకుంటున్నారు బాబు? మీ కొడుకు ఇంకా ఏ ముష్టి సంబంధం రాలేదా? ఏంట్రా వాగుతున్నావు? ఓ సారీ, ఇదేదో ముష్టి యుద్ధంలా ఉంది. అనవసరంగా నేను కలుగు చేస్తున్నాను కదా కృష్ణ. అశోక్, నీ ఉద్యోగం అడవిలో చెట్లు ఎన్నున్నాయి, కలపెంతుంది, జంతువులు ఎన్నున్నాయి, వాటిని కాపాడడం ఎలా, అంతేగాని ఇలా అన్ని చోట్ల కలగజేసుకోవడం కాదు. ఎస్, యువర్ రైట్. కానీ క్రూర మృగాల పంజా నుంచి సాధు జంతువుల్ని కాపాడటం కూడా నా విధే, అందుకే ఆపాను. అశోక్, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు చేయి పట్టుకుంటావు? ఒక మామూలు గూడెం ఆడపిల్ల నీ కొడుకు చేపట్టుకుని నీ ఇంటికి రాబోతుంది. అటువంటిది నేను పట్టుకోవడానికి ఎందుకు భయపడాలి? అంటే నా కాబోయే కోడలు నువ్వు ఒకటేనా? అయితే తను కావాలనే గొప్పిండి సంబంధం ఆశపడి నా ఇంటికొచ్చి మా ఇంటి పని మనిషిగా ఉంటూ పని పాటలు చేసుకుంటూ పని మనిషిగా ఉండబోతోంది. మరి నువ్వు కూడా అందుకు రెడీ అయితే రా మా ఇంటికి. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నేను మీ ఇంటికంటూ రావటం జరిగితే నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. నా ఇంటిగా? అంటే ఏంటి నువ్వు చెప్పేది? ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నేను మీ ఇంటికంటూ రావటం జరిగితే నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. నా ఇంటిగా? అంటే ఏంటి నువ్వు చెప్పేది? అదే ద్వారకా హోటల్ పక్కనున్న. అర్థమైంది. నేనేం తప్పు చేయట్లేదు. నీళ్ళు ఏమీ మైనర్ కాదు. పైగా కులాంతర వివాహం సమ్మతం కాబట్టి ఏ రకంగా చూసినా చట్టానికి లోబడే నేను ఈ పెళ్లి చేస్తున్నాను. ఏ రకంగా నన్ను అరెస్ట్ చేస్తారు? నిజమే, పెళ్లికి ముందు మీకు ఏ విధమైన లోటు లేదు. కానీ పెళ్ళైన తర్వాతే నాకు ఒక అధికారం వస్తుంది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ దొరుకుతుంది. ఏమిటో ఆ స్ట్రాంగ్ రీజన్? గృహహింస చట్టం. నీళ్ళు ఒంటి మీద దోమ కుట్టినా అది మీరే కొట్టారని కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. ప్రభుత్వం ఆడపడుచులకు ఎప్పుడు రక్షణగానే ఉంటుంది. జాగ్రత్త. పత్తిమ్మప్ప. కమలి, కమలి, ఏమైంది? మళ్ళీ ఇప్పుడేగా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఏమైందన్నా? నీళ్ళెక్కడా? వెళ్ళిపోయిందా? అప్పుడే వెళ్ళిపోయింది. ఏమైంది? వద్దు కమలి, వద్దు. ఇక మనకు ఆ కిట్టబాబుతో మను వద్దు.
ఏంటన్నా ఆ మాటలు? ఏం జరిగింది? ఇంతకంటే ఇంకేం జరగాలమ్మా? ఒకసారా 2 సార్లా? ఆ కిట్టబాబు అనే మాటలు ఎన్నోసార్లు భరించాను, కానీ రోజు రోజుకి శృతి మించిపోతున్నాడు. అతను ఇదివరకు కిట్టబాబులా లేడని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నీళ్ళు వింటేనా? వద్దమ్మా వద్దు. అతని ప్రవర్తన చాలా ఎంతగా ఉంది. అతని సూపులో ఏదో ఇకృత పిశాచి కనిపిస్తోంది. నాకే భయమేస్తుందమ్మా. ఇక రేపు నీళ్ళతో మనువైతే అతను ఎలా మారతాడో తెలియడం లేదు. అతనిలో ఉన్న దుష్ట మనసుని, ఆలోచనల్ని అనుక్షణం ఎగదోయడానికి అతని పక్కనే ఉంటారు ఆ ఎర్రోడు, ఆ రమణ దొర. పోనీ మాకీ మనువు ఎట్టం లేదు, వెళ్ళిపోండి మొర్రో అంటే వినరే. అప్పటిదాకా మన మీద అంతెత్తున ఎగిరినవాడు కాస్త తక్కువ కింద స్థాయికి వచ్చేస్తాడు. అవసరమైతే కాళ్ళ మీద పడ్డానికి కూడా వెనకాడ్డు, అందితే జుట్టు, అందుకుంటే కాళ్ళు. ఇట్టాటి మనిషితో ఎలా ఏగుతుందమ్మా మన నీళ్ళు? మళ్ళీ కిట్టబాబుని ఇప్పుడు చూసావా? లేదు కమలి, చూడలేదు. మొన్నొక రోజు పలకరిస్తే ఎవరో తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. ఈ బుద్ధి కిట్టబాబుకి శానా రోజుల నుంచుంది. మొట్టమొదటిసారిగా కిట్టబాబు ప్రవర్తన చూసి నేను మా అయ్య ఇద్దరం ఎంతో కలత చెందాం. తర్వాత నెమ్మదిగా కిట్టబాబు మారతాడనుకున్నాం, కానీ మారటం కాదు కదా, కనీసం తగ్గడం లేదు. రోజు రోజుకి తన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అది అతని మనసుకు సంబంధించిందా, మెదడుకు సంబంధించిందా అనేది తెలియటం లేదు. ఒకసారి అతన్ని ఈ విషయం గురించి అడిగాను. దానికి లచ్చన్న అది మనసుకు చెందిందైతే మనుషులే మార్చాలి, మెదడుకు సంబంధించిందైతే ఔషధం మార్చాలి అని చెప్పాడు. అతను ఎందుకు అలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎలా దీనికి ఇరుగుడు చెయ్యాలో తెలియడం లేదు. మళ్ళీ ఇరుగుడు మనువు ఆపేయటమేనమ్మా. ఇంతకంటే నాకు ఏ ఆలోచన రావడం లేదు. కానీ మనువు ఆపుదామంటే అతను నీళ్లు లేకపోతే చచ్చిపోతానంటున్నాడు. కానీ అతని చూపు ఎవరినైనా చంపేటట్టుగా ఉంటుంది. నాకు పిచ్చెక్కిపోతుందమ్మా. అమ్మా కమలి, వీళ్ళందరికీ పెద్ద దిక్కు లాంటి దానివి, తెలివైన దానివి. నువ్వే చెప్పు, ఏం చేద్దాం? నీళ్ళుతో నువ్వే మాట్లాడి మనువు ఆపేద్దాం అంటే నీళ్ళు ఏమంటుందో చూడు. ఒకవేళ నీళ్ళు సరే అంటే అంతకంటే సంతోషం లేదు, నాకంటే ఆనందించేవాడు లేడు. ఏమ్మా, ఏమంటావు? అన్నా అటన మాకు పొద్దుత్తమానం మణువద్దు మణువద్దు అంటే అది మన నీళ్ళు కూడా అంత మంచిది కాదన్నా. ఆ మాట మన నీళ్ళు కానీ ఆ గిట్టబాబు గాని అంటే మనం ఏమైనా వెంటనే పని చేయగలము, కానీ ఇద్దరూ అలా అనడం లేదు కదా. నిజం మళ్ళీ, నువ్వు చెప్తుంది శానా నిజం. తిమ్మప్పన్న, నేను నీళ్ళుతో శానాసార్లు చెప్పాను, కిట్టబాబు ప్రవర్తనలో మార్పు వచ్చిందంటే నీ జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయని. వాటన్నిటినీ తట్టుకుని నిలబడగల ధైర్యం ఉంటే మనువు చేసుకో అంటే నీళ్ళు నవ్వి, కమలి, ఆ భగవంతుడు నా బతుకుతో ఆడుకోవాలని చూస్తే ఎవరు మాత్రం ఆపగలరు అంది. ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యురాల్ని, అంతకంటే ముందు నా అన్న గురించి ఆలోచిస్తున్నాను అంది. నా మనువంటే దాదాపు 1 రోజుల పాటు అన్ని ఊళ్ళు తిరుగుతూ అందరి బంధువుల్ని కలిసి మనువుకి పిలిచొచ్చాడు అంది. అట్టప్పుడు ఇప్పుడు మనువు వద్దంటే మన గూడెల్లో అన్న తలెత్తుకుని తిరగలేడు అంది. అయినా అన్న పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా అంది. అయినా మన జాతి ఆడపిల్ల ఒక్కసారి మనసంటూ ఇచ్చాక ఇక సావైనా బతుకైనా ఆడుతోనే కదా, అందుకే నేను దేనికైనా సిద్ధపడుతున్నాను అంది. అంతకంటూ పోయేదేమీ లేదు అంది. ఏం చేద్దామన్నా, నువ్వే చెప్పు. నువ్వెలా చెప్తే అలా చేద్దాం. నీళ్ళు సంగతి నేను చూసుకుంటాను. నాకేమీ అర్థం కావడం లేదమ్మా. నువ్వెలా చెప్తే అలా చేద్దాం. నీళ్ళు సంగతి నేను చూసుకుంటాను. నాకేమీ అర్థం కావడం లేదమ్మా. అయినా నీళ్ళు అంత ధైర్యంగా ఉందంటున్నావు కదా, అందుకే నీళ్ళుతో నేను చెప్పలేక నిన్ను చెప్పమందామని వచ్చాను. ఏమంటావు? అనుకున్నట్టుగానే మన నీళ్ళకి మనవి చేద్దామన్నా. నీళ్ళకి ఏదైనా కట్టబోతే మనం అందరం ఉన్నాం కదా, ఎందుకు ఇంకా ఈ ఆలోచన? లచ్చన్న కూడా ఇదే మాట అంటున్నాడన్నా. అయితే సరే, జరిగేది జరక్క మాందాం. ఏం జరుగుతుందో చూద్దాం.
నీలు కోసం అంతగా ఆలోచించేవాడు ఇప్పుడు నీలుని కంటతడి ఎందుకు పెట్టిస్తున్నాడు? నీలు, నీకో విషయం చెప్పనా? చెప్పండి బాబు. నేను చిన్నప్పుడు ఈ అడవికి వచ్చేది పక్షుల కిలకిలా రాగాల కోసం, సెలయేటి వాగుల పరవళ్ళు చూడటం కోసం. కానీ ఇప్పుడు వస్తుంది మాత్రం ఎందుకు? నీకోసం. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. నువ్వు కూడా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు నీలు. నేను కూడా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ నీలు, నన్ను క్షమించు నీలు. ఐఎమ్ సారీ నీలు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఓహో, పిట్టలెక్కడికో ఎగిరిపోతున్నట్టున్నాయి. వడిసెలతో కొట్టడానికి నువ్వు ఉన్నావు కదా. కిట్టబాబు, మా కమలి చుట్టుపక్కల గూడాల్లో వడిసెలు వేయడంలో పెద్ద మొనగత్తి తెలుసా? అది అలా చెప్పు. పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ. పిల్ల కాక నిన్ను కాలేజ్ లో కూడా నన్ను ఎవరు ఇంతలా టీచ్ చేయలేదు. అలాంటిది నువ్వు నన్ను చెప్పు, తప్పైపోయిందని చెప్పు. తీ గుంజిల్ తీ తీ తీ. అది కిట్న బాబు నొగ్గివా? ఒగ్గేయాలా? నుగ్గు నుగ్గు చేయాలి. తీ. అది తప్పైపోనాది, క్షమించు. అబ్బా, ఇంకా నాకు కాళ్ళు లాగేస్తున్నాయి కానీ ఇంకా చాలా ఆపేయి. బాబు, హాయ్ నీలు. ఏంటి ఎలా ఉన్నావు? అంటే నేను చాలా బిజీగా ఉండి రాలేకపోయాను. అందుకే నేను వచ్చాను. ఎందుకు అంత శ్రమ? నాకు వీలైనప్పుడు నేనే వచ్చేవాడిని కదా. అలా అంటూనే మీరు రావడం లేదుగా, నన్నే రప్పించారు కదా. ఓకే, వచ్చావు కదా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. పోతాను బాబు, పోతాను. కానీ ఒక విషయం, నాతో ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు ఉండడం లేదు. హే కమాన్, చూడు నీలు, ఎవరైనా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇలా అస్తమాను కలుసుకుంటున్నారంటే అది ప్రేమను అనుకోకూడదు. వాళ్ళకి పని పాట లేదని అర్థం. నిజం చెప్పాలంటే అప్పుడు నేను చాలా ఖాళీ, అందుకే ఎక్కువ టైం దొరికేది, నిన్ను కలిసేవాడిని. ఇప్పుడు నాకు పని ఉంది, అందుకే కలవలేకపోతున్నా. ఇదొక లాజిక్ పాయింట్. అయినా నీలు, నేను కష్టపడుతుంది నీకోసమే కదా నీలు. గూడెం అందరి దొట్టిలో ఎంతో సరదాగా ఉండేవాడు. తను కట్టపడుతుంది నీలు కోసమే అన్న కిట్టబాబు ఇప్పుడు నీలిని ఎందుకో కట్టబెడుతున్నాడు? ఏది ఏమైనా వీళ్ల మనువు తప్పకుండా జరిగేలా చూడాలి.
నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే